అక్బర్ బీర్బల్ కథలు మనం వింటూనే ఉంటాము. అవునండి. అక్బర్ ముస్లిం ఆయన, బీర్బల్ ఏమో ఆయన మంత్రి, చాలా తెలివి గలవాడు. బీర్బల్ సభకు ఆలస్యంగా వచ్చేసరికి అక్బర్ కాస్త కోపం వచ్చి, బీర్బల్ నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావేంటి అని అడుగుతాడు. లేదండి, ఇవాళ మా అమ్మగారి పూజ చేసి వచ్చాము, అందుకోసం కొంచెం ఆలస్యమైంది. ఎవరయ్యా మీ అమ్మగారు? అమ్మగారికి పూజ చేయడం ఇంత ఆలస్యం ఏంటి అంటే, మా అమ్మ తులసీమాత అండి, తులసీమాతకు పూజ చేసుకుని వచ్చాను అని అంట. అంటే తులసీమాత, అదే తులసి ఆకులు కదయ్యా అవి, చెట్టు, దానికి చేసి ఇచ్చి నువ్వు ఎక్కడికి ఆలస్యంగా వచ్చావా అని కోపగించి ఆ భటుల్ని పిలిచి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ తులసి ఇవన్నీ తీసుకొచ్చి ఇవేనా మీ దేవుడు, ఇదేనా మీ అమ్మ, ఇదేనా మీ దేవుడు అని దాన్ని తుంపేసి అవతల పడేస్తాడు. పడేస్తే సరే ఊరుకుంటాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ ఆలస్యంగా వస్తాడు బీర్బల్. ఇవాళ ఎందుకయ్యా ఆలస్యంగా వచ్చా అంటే, ఇవాళ మా నాన్నగారు పూజ చేసుకుని వచ్చానండి, గుడికి వెళ్ళి వచ్చానంటాడు. మీ నాన్నగారు ఎవరయ్యా అంటాడు. మా నాన్నగారు దొరదగుంటాకండి అంటాడు అనమాట. దొరదగుంటాక అదేమాకయ్యా, ఆకు కూడా నాన్నగారేనా, అది కూడా దేవుడేనా, మీరు ప్రతిదీ దేవుడే అంటారా, మీరు చాలా విచిత్రంగా ఉంది అని చెప్పేసి ఆ దొరదగుంటాకుని పట్టుకురండి అయ్యా అంటాడు. ఈ బట్టలు పోయి ఆ దొరదగుంటాకంతా పట్టుకొస్తాడు. ఈ అక్బర్ కోపంతో అదంతా ముక్కలు చేసి అవతల పడేస్తాడు. పడేసరికల్లా కాసేపటికి దొరదలు మొదలవుతాయి ఒళ్ళంతా. అదేంటి ఇట్లా ఉంది అనుకుంటే ఒళ్ళంతా దొరదలు వచ్చేస్తుంటాయి. ఏమయ్యా బీర్బల్, ఏమిటో ఇదన్నా మీ దేవుడన్నా, ఈ దేవుడు ఇట్లా దొరదలు వస్తున్నాయంటే, అవునండి మా నాన్నగారు దేవుడే, ఆయన కొంచెం కోపం ఎక్కువ అండి మా నాన్నగారికి, ఆయన ఎవరినైనా అంటే మటుకు అలాగే చేసేస్తాడండి, ఆయన కోపం ఎక్కువ, అందుకోసం మీకు ఒళ్ళంతా మంటలుగా దొరదలుగా ఉందంట. ఇదేమిటి మరి దీనికి ఉపాయం ఏముంది అంటే, మా నాన్నగారు కోపం వస్తే అంతేనండి అంటాడు. సరే దీనికి ఏం చేయాలయ్యా అంటే, మా అమ్మగారిని వేడుకోవాలండి అంటాడు. మీ అమ్మగారిని వేడుకోవాలి, ఇప్పుడు ఆ తులసి అన్నీ పట్టడం, అవునండి ఆవిడే మా అమ్మగారిని మా నాన్నగారిని శాంతింపజేయగలది, నేనైతే ఏం చేయలేనండి అంటాడు. అయితే ఆ తులసాకులు పట్టరండి అంటే పట్టుకొస్తారు. ఆ తులసాకులు మళ్ళీ ఇట్లా రబ్ చేసి ఇట్లా పూసుకుంటే కొంతసేపు ఉపశమనం కలుగుతుంది అనమాట. అంటే మా అమ్మ నాన్న ఎంత గొప్ప వాళ్ళు చూశారు కదా, నాన్నలు ఎప్పుడు కూడా దురదగుంటాకులల్లే ఉంటారు, వాళ్ళ కోపం ఎక్కువ, నాన్న శాంతింప చేసేది అమ్మేను, కాబట్టి మేము అందుకోసం వాళ్ళని దేవుళ్ళుగా పూజిస్తాము. దాంట్లో ఉండే ఔషధ గుణం మీకు తెలిసింది కదా, తులసాకులో ఉండేది, దీంట్లో ఔషధ గుణం మీకు తెలిసింది కదా, ఇది కూడా మందుల్లోకి పనికొస్తుంది, అందుకోసం ప్రతి చెట్టు చేయమని మేము దేవుడిగా పూజిస్తాము, భగవంతుడిగా ఆరాధిస్తాం కదండి, ఆరాధిస్తాము అని చెప్తాడు అనమాట.